ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6, సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ 6 హామీలను అమలు చేశామని చెప్తున్న ఏపీ ప్రభుత్వం సూపర్ 6, సూపర్ హిట్ పేరుతో ఆ సంబరాలను జరుపుకుంటోంది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఏపీ మంత్రి నారా లోకేష్ దూరంగా ఉంటున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీలో అత్యంత క్రియాశీలకంగా ఉండే నారా లోకేష్ ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి, అందులోనూ 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న ఈవెంట్కు దూరంగా ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే నారా లోకేష్ అనంతపురంలో జరుగుతున్న సూపర్ 6, సూపర్ హిట్ సభకు వెళ్లలేకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నట్లు టీడీపీ అధికారికంగా ప్రకటించింది. నేపాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించినట్లు టీడీపీ తెలిపింది. ఇందులో భాగంగా సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ వేదికగా ప్రభుత్వం ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసింది. మంత్రి నారా లోకేష్ ఈ వార్ రూమ్ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేస్తున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నేపాల్లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నట్లు టీడీపీ తెలిపింది. మరోవైపు నేపాల్లో ఇప్పటివరకు 215 మంది తెలుగువారు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. బఫల్ ప్రాంతంలో 27 మంది, సిమిల్కోట్ ప్రాంతంలో 12 మంది, పశుపతిలోని మహాదేవ్ హోటల్లో 55 మంది, గౌశాలలో 90 మంది చిక్కుకున్నట్లు గుర్తించారు. వీరిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. నేపాల్లోని భారతీయ రాయబారి నవీన్ శ్రీవాత్సవతోనూ సంప్రదింపులు జరిపారు. వారి సహకారంతో నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా మన దేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు ప్రజల భద్రతే తమకు ప్రాధాన్యమన్న నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వం అధికారులతోనూ సమన్వయం చేసుకుని తెలుగువారిని నేపాల్ నుండి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.